భారత్ పాక్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. మురళీ నాయక్ స్వస్థలం అనంతపురం గోరట్ల మండలం జిల్లా కల్లితండ. మురళీ నాయక్ యుద్ధంలో మరణించినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. రేపు స్వస్థలానికి మురళీ నాయక్ పార్థివ దేహం తరలించనున్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. మురళీ నాయక్ స్వస్థలం అనంతపురం గోరంట్ల మండలం జిల్లా కల్లితండ. మురళీ నాయక్ యుద్ధంలో మరణించినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. రేపు స్వస్థలానికి మురళీ నాయక్ పార్థివ దేహం తరలించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మీనాక్షి, నిన్న ఏదైతే పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఒక తెలుగు జవాన్ చనిపోవడం ఆ గ్రామంలో విఖ్యాత చేయాలనుకున్నాం. ఏదైతే పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో హర్యానాలో విధులు నిర్వహిస్తున్నటువంటి మురళీ నాయక్ అనే 23 ఏళ్ల జవాన్ వీర మరణం పొందారు. ఇతను ఆర్మీలో పనిచేస్తున్నాడు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందినటువంటి కల్లి తండాకు చెందినటువంటి శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ కుమారుడు. ఇతను ఒక్కడే తెలంగాణ కుమారుడు, ఆర్మీలో పనిచేస్తున్నాడు. అయితే నిన్న రాత్రి హర్యానాలో 2023 నుంచి ఇతను విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న జరిగినటువంటి యుద్ధంలో ఒక్కసారిగా ఆర్మీ జవాన్ చనిపోయాడని చెప్పి ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులకి ఆర్మీ వర్గాల నుంచి సమాచారం అందడంతో కల్లితండలో శోక సముద్రం నెలకొంది. కుటుంబ సభ్యులందరూ కూడా పూర్ణ వినిపిస్తున్న పరిస్థితి. ఒక్కడే కుమారుడు కావడం, అందులో ఆర్మీలో పనిచేస్తుండడంతో గర్వంగా ఉండేవాళ్ళు. అయితే చనిపోయిన వార్త గ్రామస్తులందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. నిన్న పాకిస్తాన్ యుద్ధంలో రాత్రి జరిగినటువంటి యుద్ధంలో హర్యానాలో విధులు నిర్వహిస్తూ చనిపోయాడని చెప్పి ఉదయం ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా ఆయన అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. 2003 నుంచి హర్యానాలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ మురళీ నాయక్ అక్కడే ఈ యుద్ధంలో పాల్గొన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న పాకిస్తాన్ తో జరిగినటువంటి భీకర యుద్ధం వైపు విశేష దాడి జరుగుతున్న నేపథ్యంలో ఆర్మీ కూడా గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ నుంచి కవింపు చర్యలు దాడులు జరుగుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే హర్యానాలో ఉన్నటువంటి మురళీ నాయక్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఉదయం అందింది. మీనాక్షి, ప్రవీణ్, మురళీ నాయక్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ప్రవీణ్, ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయ్యే వల్ల అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా ఎవరు ఊహించని ఘటన. అయితే ముందు నుంచి కూడా ఇలాంటి సంఘటన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా యాక్టివ్ గా ఉండేవాడు, విధుల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. అందరితో కూడా ఆప్యాయంగా ఉండేవాడు. అయితే ఒక్కసారిగా మరణ వార్తని ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. గ్రామంలో పెద్ద ఎత్తున అందరూ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. యుద్ధంలో మరణం చెందడం కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో అయితే పెద్ద ఎత్తున అందరూ కూడా ఇప్పుడిప్పుడే బంధువులందరూ ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా పూర్ణ వినిపిస్తున్నారు. కల్లి తాండాలు మొత్తం విషాద ఛాయలు అలంకున్నాయని చెప్పొచ్చు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.